అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? థ్యాంక్ యూ. మీరందరూ ఎంత ఓపికగా ఇది వింటున్నందుకు, చివరి వరకు వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మొదలు పెట్టుకుందామా? లీ బ్రవర్ వెల్త్ ట్రైనర్ మరియు స్పెషలిస్ట్ రచయిత, టీచర్. ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో పనులు సరిగ్గా జరగడం లేదు అనో, లేదా అంతా అపసవ్యంగా నడుస్తోంది అనో అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి మా కుటుంబంలో ఏదో జరుగుతూ ఉంటే నాకు రాయి కనిపించింది. అది పట్టుకొని కూర్చున్నాను. దాన్ని నా జేబులో వేసుకున్నాను. ప్రతిసారి ఈ రాయిని తాకినప్పుడల్లా నేను కృతజ్ఞతలు చెప్పుకోవలసిన అంశం గురించే ఆలోచించాలి అని నాలో నేను చెప్పుకున్నాను. దాంతో ప్రతి ఉదయం నేను లేచాక ఆ రాయిని అందుకొని జేబులో వేసుకొని నేను కృతజ్ఞతలు చెప్పుకోవలసిన అంశాల గురించి ఆలోచించేవాణ్ణి. రాత్రిళ్ళు ఏం చేసేవాణ్ణి? జేబులో నుంచి ఆ రాయిని తీసేసేవాణ్ణి, మళ్ళీ ఉదయం వేసుకునేవాణ్ణి. అలా కొనసాగేది. ఈ భావనతో నాకు అపురూపమైన అనుభవం ఎదురయ్యింది. ఒకసారి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మిత్రుడు అదేమిటి అని రాయిని గురించి అడిగాడు. నేను దాని గురించి వివరించి చెప్పాక అతను దాన్ని కృతజ్ఞతారాయి అనడం మొదలుపెట్టాడు. 2 వారాల తరువాత దక్షిణాఫ్రికాలో ఉన్న అతని దగ్గర నుంచి ఓ ఈమెయిల్ వచ్చింది. మా అబ్బాయి ఒక అరుదైన జబ్బుతో చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అదొక రకమైన హెపటైటిస్ అనే జబ్బు. నాకు ఆ కృతజ్ఞతారాళ్ళు ఓ 3 పంపగలవా అని కబురు. అవి నాకు రోడ్డు మీద దొరికిన అతి సాధారణమైన రాళ్ళు. అందువల్లే సరే అన్నాను. సరే, పంపేవి కాస్త ప్రత్యేకమైన తరహా రాళ్ళైతే బావుంటుందని నది దగ్గరకెళ్ళి సరైన వాటిని కొన్నిటిని సేకరించి అతనికి పంపించాను. 4-5 నెలల తరువాత అతని దగ్గర నుంచి ఈ మెయిల్ వచ్చింది. మా అబ్బాయి బావున్నాడు, ఇప్పుడు హుషారుగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు అన్నాడు. మీరింకో విషయం కూడా తెలుసుకోవాలి. మేము ఒక రాయికి $10 చొప్పున 1000కి పైగా కృతజ్ఞతారాళ్లను అమ్మేశాము. ఆ డబ్బును ధర్మకార్యాలకు వినియోగిస్తున్నాము. మీకు ధన్యవాదాలు అన్నాడు. అందువల్ల కృతజ్ఞతా ధోరణి అన్నది ఉండటం చాలా ముఖ్యమని గ్రహించాలి. గొప్ప విజ్ఞానవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనం చూసే టైము, స్పేసు, గురుత్వాకర్షణ శక్తిని విప్లవాత్మకం చేశాడు. ఆయనకు గల పేద నేపథ్యం, పేదరికపు ఆరంభ కాలం గురించి తెలిసినప్పుడు ఆయన సాధించినవి జరగడం అనేది అసాధ్యమనిపించింది. ఐన్స్టీన్కు రహస్యం గురించి గొప్పగా తెలుసు. ఆయన రోజు 100 సార్లు థ్యాంక్ యూ చెబుతూ ఉండేవాడు. ఆయన తనకు ముందున్న సైంటిస్టులు, వాళ్ల సేవల వల్లే తను నేర్చుకోవడం సాధ్యమైందని, తన పరిశోధనల్లో ప్రగతిని సాధించటం వీలైందని భావిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్పేవాడు. చివరకు ఆయన గొప్ప విజ్ఞానవేత్తల్లో ఒకరిగా కీర్తి ప్రతిష్టలు సాధించాడు. కృతజ్ఞతాభావాన్ని అత్యంత శక్తివంతమైనదిగా ఉపయోగించడానికి క్రియేటివిటీ ప్రాసెస్ అంటే సృజనాత్మక ప్రక్రియ నుంచి టర్బో చార్జ్ వరకు కోరిన విధంగా విలీనం చేసుకోవచ్చు. క్రియేటివ్ ప్రాసెస్లో తొలి సోపానంగా బాబ్ ప్రాక్టర్ సూచించినట్లు అడుగు మీకు ఏం కావాలో అది రాయడం మొదలుపెట్టండి. ప్రతి వాక్యాన్ని నేను చాలా సంతోషంగాను కృతజ్ఞతాభావంతో ఉన్నాను, నాకిప్పుడు తక్కింది మీరు పూర్తి చేసుకోండి. మీరు కోరుకున్నది ఇదివరకే అందుకున్నందుకు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్పారో అప్పుడు మీరు ప్రపంచానికి ఓ శక్తివంతమైన సంకేతాన్ని విడుదల చేస్తున్నారు. ఆ సంకేతం ఏం చెబుతున్నదంటే
మీరు ఇదివరకే అందుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారని, ప్రతి ఉదయము మీరు పడక మీద నుంచి లేస్తున్నప్పుడు ఆ రోజు జరగబోయే పనులకు అలా జరిగినందుకు ముందుగానే కృతజ్ఞతలు తెలిపే అనుభూతిని ఫీల్ కావడం అలవాటు చేసుకోండి. రహస్యాన్ని నేను కనుగొని ఆ దృష్టికి రూపకల్పన చేసి ప్రపంచంలో ఆ పరిజ్ఞానాన్ని నేను పంచుకోవడం మొదలుపెట్టిన క్షణం నుంచి ప్రపంచానికి సంతోషాన్ని అందించే ద సీక్రెట్ ఫిలింకి ప్రతిరోజు ధన్యవాదాలు చెబుతూనే ఉన్నాను. ఈ పరిజ్ఞానాన్ని తెర మీదకి ఎలా ఎక్కిస్తామనే విషయంలో నాకు ఏ భావమూ ఉండేది కాదు. కానీ ఆ మార్గాన్ని ఆకర్షించగలమనే నమ్మకం మాత్రం ఉండేది. మా దృష్టిని కేంద్రీకరిస్తూ ఫలితాలు వచ్చే వరకు అలాగే ఉన్నాము. ముందుగానే అందుకు కృతజ్ఞతాభావం మాలో ప్రగాఢంగా ఉండేది. అది అలా ఉండగానే తలుపులు తెరుచుకున్నాయి. అద్భుతంగా ఓ ఇంద్రజాలం మాలో ప్రవేశించింది. ద సీక్రెట్కు పనిచేసిన అపురూపమైన బృందానికి నాకు మధ్య ప్రగాఢమైన హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూర్వక అనుభూతులు ఈ రోజుకు కొనసాగుతూ వస్తున్నాయి. కృతజ్ఞతలను చాటి చెప్పే బృందంగా రూపుదిద్దుకున్న మేము ప్రతిక్షణం ఆ గీతాన్నే ఆలపిస్తాము. అదే మా జీవన విధానమయ్యింది. రూపకల్పన చేసే శక్తివంతమైన ప్రక్రియ. రూపకల్పన అంటే మనసులో ఒక చిత్రాన్ని చూడటం. ప్రక్రియను శతాబ్దాలుగా ప్రసిద్ధులైన బోధకులు, అవతార పురుషులు నేర్పిస్తూ వచ్చారు. ఇప్పుడున్న గొప్ప గొప్ప అధ్యాపకులు దీని గురించి చెబుతున్నారు. 1912లో చార్లెస్ హానెల్ ది మాస్టర్ కీ సిస్టమ్ అనే పుస్తకం రాశారు. అందులో రూపకల్పనా శక్తిని సాధించడానికి 24 అభ్యాసాలు అంటే వారానికి 1 చొప్పున ఇచ్చారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మాస్టర్ కీ సిస్టమ్ పూర్తిగా అధ్యయనం చేస్తే మీ ఆలోచనలను మీరు అదుపులో పెట్టుకోవడానికి అది సహాయపడుతుంది. రూపకల్పన శక్తివంతమైనదనడానికి కారణం ఏమిటంటే మీరు కోరుకునే దాన్ని మీ మనసులో చిత్రించుకొని దాన్ని మీరు చూసుకోగలగడం ద్వారా దాన్ని మీరు పొందినట్లుగా ఆలోచనలను, అనుభూతులను ఏర్పరచుకోగలుగుతున్నారు. రూపకల్పన అనేది చిత్రాల రూపంలో శక్తివంతంగా కేంద్రీకరింపబడుతుంది. అది అంతే శక్తివంతమైన అనుభూతులకు కారణమవుతుంది. మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు ఆ శక్తివంతమైన తరంగాలను మీరు ప్రపంచానికి విడుదల చేస్తారు. ఆ శక్తివంతమైన సంకేతాలను ఆకర్షణ సిద్ధాంతం అందుకొని తిరిగి వాటిని దాన్ని మీరు మీ మనసులో చూసినట్లుగా మీకు అందచేస్తుంది. విన్నారు కదా? ఈ రోజు నుంచి కృతజ్ఞతాభావాన్ని మనం పెంచుకుందాం, అలవాటు చేసుకుందాం. మన జీవితంలో, మన ప్రతి దినంలో, ప్రతి సెకండులో భాగంగా అనుభవిస్తూ దాన్ని కృతజ్ఞతాభావాన్ని అనుభవిస్తూ చెప్పుకుందాం. నిజమే కదా? ప్రతి సెకండు మనం ఏమవుతుందో అనే జీవితాలు మనవి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ క్షణం నేను మీకు ఇది అందజేయగలుగుతున్నాను ఈ సందేశాన్ని అంటే నేను ఆ సెకండ్కి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఉంటాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.